తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీలో దేవాలయాల చుట్టూ పాలిటిక్స్ ప్రదక్షిణలు చేస్తున్నాయి. కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. షర్మిల వర్సెస్ మాధవ్ అన్నట్టుగా డైలాగ్ వార్ కొనసాగుతోంది. ఇంతకీ ఆలయాలను సంరక్షిస్తున్నది ఎవరు? అసలు దేవుడి చుట్టూ ఈ రాజకీయం ఎందుకు? టీటీడీ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాలు నిర్మిస్తామంటూ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనపై షర్మిల అభ్యంతరం తెలపడంతో మొదలైన వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది. షర్మిల వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. దేవాలయ వ్యవస్థపై కనీస అవగాహన లేదంటూ విమర్శించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్. జీవితంలో ఎప్పుడైనా ఒక దేవాలయాన్ని సందర్శించిన దాన్ని ప్రశ్నిస్తున్నాను. కేవలం మత ప్రచారం చేసి స్వయంగా తన భర్తతో కలిసి పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రచార సభల్లో పాల్గొంటూ మత మార్పులు చేయాలనే ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున చేయడం జరిగింది. బీజేపీ వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. దళిత బిడ్డలు చదువుకునే చోట 228 మందికి ఒక బాత్రూమ్ ఉందని 2025 జూలైలో హైకోర్టు చెప్పింది. దానిపై దృష్టి పెట్టండి అడగడం తప్ప అని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ కాలనీల్లో రోడ్లు డ్రైనేజీలు కూడా సరిగా లేవు. దళిత వాడల్లో గుళ్లు కట్టడానికి ముందు బడులు మౌలిక వసతుల కల్పన మీద దృష్టి పెట్టాలని అడగడం తప్ప అని అంటున్నారామె. టీటీడీ నిధులతో టీటీడీయే స్వయంగా గుళ్లు కడితే ఎవరికి అభ్యంతరం లేదు కానీ దాన్ని సీఎం ప్రచారం చేసుకోవడం ఏంటన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను తట్టుకోలేక విష ప్రచారం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు షర్మిల. కాంగ్రెస్ పార్టీ విధానాలు ఏంటనేది అందరికీ తెలుసన్న ఆమె తన వ్యాఖ్యల్ని వక్రీకరించి తప్పుడు ఉద్దేశాన్ని ఆపాదిస్తున్నారని ఆరోపించారు. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.